హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలా మొబైల్స్లో మనకి ఈ విధంగా గ్రీన్ లైన్ అనేది ఇష్యూ వస్తుంది. నేను కొత్తగా కంపెనీ నుండి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేశాను ఫ్రెండ్స్. అయితే నేను అప్డేట్ చేసిన ఒక 4-5 అవర్స్లో మనకి గ్రీన్ లైన్ వచ్చేసింది. సో ఇది తెలుసుకోవాలని చెప్పేసి నేను దగ్గరలో ఉన్న వివో స్టోర్కి వెళ్ళాను. మరి కొత్త మొబైల్ తీసుకోవాలా లేదా, ఉన్న డిస్ప్లేని చేంజ్ చేస్తారా, అమౌంట్ ఏమైనా అడుగుతారా అని చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో నేను ఇంతకుముందే గూగుల్‌లో, యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. అడిగాను అన్నమాట. అయితే మన మొబైల్ డిస్‌ప్లే అనేది ఎలాంటి స్క్రాచెస్ లేకుండా ఉంటే, మొబైల్ రన్నింగ్‌లో బాగుంటే మనకు ఫ్రీగా చేసిచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో అలా అని చెప్పేసి నేను డైరెక్ట్‌గా మహబూబ్ నగర్‌లో ఉన్న ఈ క్రిస్టియన్‌పల్లిలో ఉన్న ఈ వివో స్టోర్‌కి వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత మన మొబైల్ చెక్ చేసి, ఓకే సార్, మీ మొబైల్ ఎలాంటి స్క్రాచెస్ లేవు, బాగుంది మొబైల్ కండిషన్. సో మేము ఫ్రీగా మీకు మొబైల్ డిస్ప్లే చేంజ్ చేసి ఇస్తామని చెప్పారు. నేను కూడా చాలా సంతోషంగా రిటర్న్ వెళ్ళిపోయాను. తర్వాత 1 వీక్ తర్వాత వెళ్ళి మన మొబైల్ ఇచ్చేసి ఒక 2 అవర్స్ నాకు వెయిట్ చేయమని చెప్పారు ఫ్రెండ్స్. తర్వాత మనకి ఫ్రీగానే డిస్ప్లే వేసి ఇచ్చారు మనకు. ఒకవేళ ఈ మొబైల్ 57,000 మనకి కొత్త డిస్ప్లే అయితే మనకు 13,000 అయ్యేది. ఆల్రెడీ నేను ఒక మంచి స్క్రీన్ గార్డ్ వాడడం వల్ల డిస్ప్లే పైన ఎలాంటి స్క్రాచెస్ రాలేదు. సో కాబట్టి మీ మొబైల్లో ఎవరైనా ఇలా గ్రీన్ స్క్రీన్ ఇష్యూ వస్తే టెన్షన్ పడకుండా దగ్గరలో ఉన్న మీ కంపెనీ ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటో చెప్తే మీకు ఫ్రీగా చేసిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన వెంటనే చేయకండి ఫ్రెండ్స్. ఒక 10 డేస్ ఆగి చూడండి, ఎందుకంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇప్పుడున్న మొబైల్స్లో. సో మొత్తానికైతే నా మొబైల్ రిపేర్ అనేది ఫ్రీగా అయిపోయింది ఫ్రెండ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడు 950 మెంబర్స్ ఉన్నారు. త్వరలో 1000కి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.